హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మెషిన్ లెర్నింగ్ అప్డేట్స్ కొరకు. ఈరోజు మనం మెయిన్లీ ఏంటంటే ర్యాండమ్ ఫారెస్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద సూపర్వై లెర్నింగ్ టెక్నిక్ మన మెషిన్ లెర్నింగ్లో. సూపర్వై లెర్నింగ్ టెక్నిక్ యూస్ చేసి ఏంటంటే మనం ప్రిడిక్షన్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనం మెయిన్లీ ఈ నేమింగ్ అనేది ఎలా ఫామ్ అయిందో చూద్దాము. ర్యాండమ్ అనేది ఏంటంటే మనం నార్మల్గా మెయిన్లీ ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఏంటంటే మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ నుంచి ఫామ్ అవుతుంది. అండ్ ఈచ్ డెసిషన్ ట్రీలో ఏంటంటే మనము ర్యాండమ్ శాంపిల్స్ అనేవి చూస్ చేసుకోవాలి మన ట్రైనింగ్ సెట్ నుంచి. అందుకోసం మనం ఏంటంటే ర్యాండమ్ అనే నేమింగ్ అనేది చూస్ చేసుకున్నాము. అదేవిధంగా ఫారెస్ట్ ఏంటంటే మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ నుంచి ఈ యొక్క మోడల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఫారెస్ట్ అనే నేమింగ్ అనేది తీసుకున్నాము. ఓకే, ఈ విధంగా ఈ నేమ్ అనేది ఫామ్ అయింది ర్యాండమ్ ఫారెస్ట్. నార్మల్గా ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఏంటంటే మనకి హైయెస్ట్ ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది. ఏ యొక్క హైపర్ పారామీటర్స్ చేంజ్ చేయకపోయినా కానీ మనకి ఇనిషియల్గా హైయెస్ట్ ప్రిడిక్షన్ పవర్ అనేది ఉంటుంది. అదేవిధంగా నేను డెసిషన్ ట్రీ చూస్ చేసుకుంటే కంపల్సరీ నేనేంటంటే కొన్ని హైపర్ పారామీటర్స్ని అడ్జస్ట్ చేస్తేనే మన యొక్క ప్రిడిక్షన్ అనేది పవర్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెసిషన్ ట్రీ డెప్త్ని రెడ్యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రిడిక్షన్ అనేది హైయెస్ట్ వస్తుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ర్యాండమ్ ఫారెస్ట్లో ఏంటంటే నాకు ఏ పారామీటర్స్ని మాడిఫై చేయకపోయినా కానీ ఇనిషియల్గానే హైయెస్ట్ మనకి ప్రిడిక్షన్ పవర్ ఉంటుంది కాబట్టి ఇది మనం మెయిన్లీ రియల్ టైంలో మనం యూస్ చేస్తాము. బ్యాంకింగ్లో కానీ స్టాక్ మార్కెట్, మెడిసిన్స్ అండ్ ఈ కామర్స్లో ఇది మనం మెయిన్లీ అప్లై చేస్తాము. ఓకే, నార్మల్గా ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఏంటంటే మనకి రిగ్రెషన్గా యూస్ చేసుకోవచ్చు, క్లాసిఫికేషన్ టెక్నిక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్ గురించి చూద్దాము. మనకి ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, వై వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్. మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ మనకి మెనీ ఉండొచ్చు, లైక్ x1, x2, x3 అండ్ సో ఆన్. బట్ డిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి ఒకటే ఉంటుంది. ఇది మనకి టార్గెట్ వేరియబుల్ అనమాట. ఈ టార్గెట్ వేరియబుల్ యొక్క డేటా వచ్చేసి కంటిన్యూస్గా ఉందనుకోండి, అప్పుడు మనం ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ మోడల్ అనేది అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాకు ఒక టార్గెట్ డేటా వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ యొక్క డేటా వచ్చేసి బైనరీ కానీ కేటగోరియల్ కానీ ఉందనుకోండి. బైనరీ అంటే 0 1 ఆర్ 1, కేటగోరియల్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో, ఇలా బ్లూ, గ్రీన్, రెడ్ ఇవన్నీ ఏంటంటే కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ టైంలో మనం ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ మెథడ్ అనేది అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్లో బ్యాక్ ఎండ్ రన్ అయ్యేది ఏంటంటే డెసిషన్ ట్రీ రిగ్రెషన్ మెథడ్. అదేవిధంగా ర్యాండమ్ ఫారెస్ట్లో క్లాసిఫికేషన్ ఏంటంటే బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేది డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ మెథడ్ అనమాట. ఓకే, ఈ విధంగా బ్యాక్ ఎండ్లో రన్ అయ్యే ఏంటంటే ఈ టూ మెథడ్స్ కాబట్టి మనం ఆల్రెడీ డెసిషన్ ట్రీ రిగ్రెషన్ మెథడ్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. అదేవిధంగా డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ మెథడ్ గురించి కూడా బ్రీఫ్లీ మనం డిస్కస్ చేసాము. ఆ టూ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, నార్మల్గా ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ట్రైన్ కానీ ప్రిడిక్షన్ కానీ ఏంటంటే మెయిన్లీ ఎన్సెంబుల్ టెక్నిక్ ద్వారా అవుతుంది. ఓకే, నార్మల్గా ఎన్సెంబుల్ టెక్నిక్స్ వచ్చేసి టూ టెక్నిక్స్ ఉన్నాయి. బ్యాగింగ్ ఆర్ బూట్ స్ట్రాపింగ్ ఇది ఒక టెక్నిక్. అదేవిధంగా బూస్టింగ్ ఒక టెక్నిక్ అనమాట. ఓకే, నార్మల్గా బూస్టింగ్ ఏంటంటే ఇటరేటివ్ ప్రాసెస్ అనమాట. ఇది సీక్వెన్షియల్ ప్రాసెస్, ఇది ప్యారలల్ ప్రాసెస్ అనమాట. మెయిన్లీ డిఫరెన్స్ ఏంటంటే బ్యాగింగ్లో ప్యారలల్ ప్రాసెస్ అవుతుంది, ఇది సీక్వెన్షియల్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ బూస్టింగ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ శాంపిల్స్ నేను ఐడెంటిఫై చేయాలంటే ఇన్ని ఇటరేషన్స్ తర్వాత మన ఫైనల్గా బ్లూ శాంపిల్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి మల్టిపుల్ ఇటరేషన్స్ ద్వారా మన ప్రిడిక్షన్ అనేది ఫైనల్గా ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా బ్యాగింగ్ ఆర్ బూట్ స్ట్రాపింగ్ గురించి ఈరోజు మనం మెయిన్లీ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మన ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఈ విధంగా మోడల్ అనేది ట్రైన్ అవుతుంది అండ్ ఆల్సో ప్రిడిక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటా సెట్ వచ్చి 1000 డేటా శాంపిల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 1000 శాంపిల్స్ నేను ఒక 700 శాంపిల్స్ నేను ట్రైనింగ్గా సెట్గా తీసుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఏంటంటే మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ద్వారా ఫామ్ అవుతుంది. అప్పుడు నేనేంటంటే ఈ యొక్క ట్రైనింగ్ డేటా సెట్ ఏంటంటే నేను మల్టిపుల్ డేటా సెట్స్గా నేను స్ప్లిట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్ 400 శాంపిల్ నేను తీసుకొని అది డేటా సెట్ 1గా కాల్ చేశాను. అదేవిధంగా ర్యాండమ్ 420 శాంపిల్స్ ఈ 700 నుంచి తీసుకొని ఈ డేటా సెట్ 2గా చూస్ చేశాను. అదేవిధంగా మనకి 100 డెసిషన్ ట్రీస్ ఉన్నాయి అనుకోండి. నేను ఒక టీ అనుకుంటున్నాను, డి ఆఫ్ టీ వచ్చేసి నాకు డేటా సెట్ ఆఫ్ టీ వచ్చేసి 500 తీసుకున్నాను అనమాట. ర్యాండమ్ 500 ఈ 700 నుంచి ర్యాండమ్ 500 శాంపిల్స్ ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా నేను మల్టిపుల్ డేటా సెట్స్ అనేవి ఈ యొక్క ట్రైనింగ్ డేటా సెట్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి ఈ ర్యాండమ్ అనే నేమింగ్ అనేది వచ్చింది. ఓకే, ఫారెస్ట్ ఏంటంటే మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసిఫైయర్లు ఏంటంటే నేను డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలి. అదేవిధంగా రెగ్రెషన్లో ఏంటంటే డెసిషన్ ట్రీ రెగ్రెషన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ నేను ఏంటంటే డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ కానీ రెగ్రెషన్ కానీ యూజ్ చేస్తున్నాను అనమాట ఈ యొక్క గ్రీన్ బాక్స్లో. ఓకే, నేను యొక్క ఈ డేటా సెట్కి నేను ఒక డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ నేను అప్లై చేసి నాకు ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, అదేవిధంగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు.
ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క డేటా సెట్ 400 ఉంది. ఈ 400 శాంపిల్స్కి నేను క్లాసిఫికేషన్ 1 టెక్నిక్ అప్లై చేశాను. నాకు క్లాసిఫికేషన్ 1 అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా 420కి నేను క్లాసిఫికేషన్ 2 రిజల్ట్స్ వచ్చింది. అదేవిధంగా డేటా సెట్ T-1కి నా క్లాసిఫికేషన్ T-1 అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా డేటా సెట్ 1కి క్లాసిఫికేషన్ T యొక్క అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లాసిఫికేషన్ మెథడ్లో ఏంటంటే కేటగోరియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఈ యొక్క డెసిషన్ ట్రీకి నాకు అవుట్పుట్ బ్లూ వచ్చింది. నెక్స్ట్ డెసిషన్ ట్రీకి నాకు అవుట్పుట్ బ్లూ వచ్చింది. ఆ తర్వాత డెసిషన్ ట్రీకి గ్రీన్ వచ్చింది. నెక్స్ట్ డెసిషన్ ట్రీకి బ్లూ ఉంది. నెక్స్ట్కి రెడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హైయెస్ట్ ఓటింగ్ దేనికి ఉందంటే బ్లూ ఉంది కాబట్టి నాకు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్లో నాకు ప్రిడిక్షన్ ఏమొస్తుంది, బ్లూ వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం క్లాసిఫికేషన్ టెక్నిక్ అనేది ఫైనల్గా అగ్రిగేట్ చేస్తాము. ఓకే, అదేవిధంగా నేను రిగ్రెషన్ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఒక రిగ్రెషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 400 శాంపిల్స్కి రిగ్రెషన్ అనేది అప్లై చేస్తాను. నాకు ఒక రిజల్ట్ అనేది వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చింది. అదేవిధంగా ఈ డేటా సెట్కి నేను రిగ్రెషన్ అప్లై చేస్తాను, 30 వచ్చింది. అదేవిధంగా ఈ డేటా సెట్కి కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను, 40 వచ్చింది. ఇంకొక డేటా సెట్ క్యాలిక్యులేట్ చేసి ఈ డెసిషన్ ట్రీ నుంచి 20 వచ్చింది. ఇంకొక డేటా సెట్కి నేను మళ్ళీ డెసిషన్ ట్రీ క్యాలిక్యులేట్ చేసి నాకు 30 వచ్చింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క అవుట్పుట్ వచ్చిన డేటా వచ్చేసి అగ్రిగేట్ అంటే యావరేజ్ చేసేసి నాకు ఫైనల్ అవుట్పుట్గా నేను తీసుకుంటాను అనమాట. నాకు ఈ 5 డెసిషన్ ట్రీస్ నుంచి వచ్చిన రిజల్ట్స్ని నేను అగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు నా రిగ్రెషన్ టెక్నిక్లో ఏంటంటే అగ్రిగేట్ చేయాలి. అదేవిధంగా క్లాసిఫికేషన్ టెక్నిక్లో అయితే ఏది హైయెస్ట్ ఓటింగ్ ఉందో నేను అది ప్రెడిక్టర్గా చూస్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ర్యాండమ్ ఫారెస్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాము. ఆల్ డెసిషన్ ట్రీస్ని ఇంటర్నల్గా మనము ఈ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మనము ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ప్రిడిక్ట్ చేస్తాము. ఇక్కడ మనకి మెయిన్లీ ఏంటంటే యూనిటీ ఈజ్ స్ట్రెంత్. మనకి మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ నుంచి మనము ఈచ్ డెసిషన్ ట్రీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ మనం ఇంతకుముందు సెషన్స్లో మనం డిస్కస్ చేసాము. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నార్మల్గా ఈ బ్యాక్ ఎండ్లో అనేది రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్ టెక్నిక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ యూజ్ చేస్తే బ్యాక్ ఎండ్లో అనేది డెసిషన్ ట్రీ రిగ్రెషన్ మెథడ్ అనమాట. ఈ కంప్లీట్ ఈ గ్రీన్ బాక్స్లో రన్ అయ్యేది ఏంటంటే డెసిషన్ ట్రీ రిగ్రెషన్. అదేవిధంగా క్లాసిఫికేషన్ అనుకోండి, ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్, బ్యాక్ ఎండ్లో డెసిషన్ ట్రీ క్లాసిఫికేషన్ మెథడ్ అనేది అప్లై అవుతుంది అనమాట. ఓకే, నార్మల్గా మనం ఇంప్యూరిటీ ఎలా క్యాలిక్యులేట్ చేసామో క్లాసిఫికేషన్కి అండ్ ఆల్సో రిగ్రెషన్కి కూడా ఎలా స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేట్ చేసామో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూస్ చేసాం కాబట్టి నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా 2 డేటా సెట్స్ తీసుకున్నాను. ఒకటి ఇప్పుడు మనం ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ ఒక మోడల్ని తీసుకొని మనం ట్రైన్ చేద్దాం, టెస్ట్ చేద్దాము. అదేవిధంగా ఇంకొక డేటా సెట్ తీసుకొని ఒక క్లాసిఫికేషన్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ని ట్రైన్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ జూపిటర్ ల్యాబ్లోకి వెళ్ళాను. నేను ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్ క్లాసిఫికేషన్ 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మన డేటా సెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డేటా సెట్లో 2 ఉన్నాయి. ఇది ఎక్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వై వచ్చేసి శాలరీ. ఓకే, నేనేంటంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్గా నేను డివైడ్ చేయాలి. ట్రైన్ సెట్గా నేను ఒక మోడల్ని ట్రైన్ చేయాలి. ఫస్ట్ నేను ప్రిడిక్షన్ ఏది చేయాలంటే సూపర్వైజర్ లెర్నింగ్ ద్వారా నేను ఆ మోడల్ని ఫస్ట్ ట్రైన్ చేయాలంటే ఫస్ట్ నేను 50% డేటాను వచ్చేసి ఏంటంటే నేను ట్రైన్గా యూజ్ చేసుకున్నాను. ఇది ట్రైన్ డేటా. నెక్స్ట్ 50% డేటాను వచ్చేసి టెస్ట్ డేటాగా యూజ్ చేసుకున్నాను. ఇది నాకు ఎక్స్ కాబట్టి ఎక్స్ ట్రైన్ అన్నాను. అదేవిధంగా ఇది ఎక్స్ కాలం కాబట్టి ఎక్స్ టెస్ట్ అన్నాను. అదేవిధంగా వై కాలం కాబట్టి వై ట్రైన్, వై టెస్ట్. ఈ విధంగా 4 టైమ్స్కి మనం స్ప్లిట్ చేసి ఈ 2ని మనం యూజ్ చేసుకొని మోడల్ని ట్రైన్ చేయొచ్చు. అంటే ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ పాస్ చేసి మన మోడల్ని ట్రైన్ చేయొచ్చు. అదేవిధంగా ఎక్స్ టెస్ట్ పాస్ చేసి నాకు వై ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ నాకేంటంటే వై ప్రిడిక్షన్ వస్తుంది. అప్పుడు మనం ఏంటంటే ఈజీగా మన యొక్క మోడల్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నాకు ఇక్కడ ప్రిడిక్షన్ అనేది వచ్చింది. ఓకే, నార్మల్గా ఇక్కడ ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే నాకు వై ప్రిడిక్షన్ వచ్చింది. అప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేసి మన యొక్క మోడల్ ఎఫిషియన్సీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన రిగ్రెషన్ మోడల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఇది నాకు ఏంటంటే పాండాస్ని మనం ఇంపోర్ట్ చేయాలి. మనం ఎక్సెల్ నుంచి వర్క్ చేయాలంటే సిఎస్వి ఫైల్స్ నుంచి మన యొక్క పాండాస్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేయాలి. నాకు అలియాస్ నేమ్ పీడీ అనేది యూజ్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ డేటా సెట్ అనేది ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ ఈక్వల్ టు పీడీ, నాకు అలియాస్ నేమ్ డాట్ రీడ్ సిఎస్వి. ఈ యొక్క మెథడ్ యూజ్ చేసుకుని ఏంటంటే నేను శాలరీ డాట్ సిఎస్వి ఈ యొక్క ఎక్సెల్ షీట్ని నేను యాక్సెస్ చేస్తాను. సేమ్ 1.1, 1.3 మనం ఇక్కడ డేటా సెట్ చూస్ చేసాం కదా, అదే డేటా సెట్ని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తాను. ఓకే, ఈ డేటా సెట్ నేను ఏంటంటే ఫస్ట్ 5 రికార్డ్స్ నేను డిస్ప్లే చేయాలంటే డేటా సెట్ డాట్ నా ఆబ్జెక్ట్ డాట్ హెడ్ అనేది నేను ఈ యొక్క కమాండ్ యూజ్ చేస్తే ఫస్ట్ 5 రికార్డ్స్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. 1.1, 1.3, 1.5 కదా, ఈ యొక్క ఫస్ట్ 5 రికార్డ్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వై ఏంటంటే శాలరీగా నేను ఇక్కడ ట్రీట్ చేశాను అనమాట. ఎక్స్ వచ్చేసి నాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్,
వై వచ్చేసి నేను ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్లో ఏంటంటే నేను ఏది ఎక్స్ ఏది వై అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అవి నేను ఇక్కడ ప్రింట్ చేశాను. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ప్రింట్ చేశాను, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై. ఓకే, నేను నెక్స్ట్ ఏంటంటే డేటాని స్ప్లిట్ చేయాలన్నమాట. మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం, మనకి డేటాని ఎలా స్ప్లిట్ చేయాలంటే 4 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి ఈ ఎక్స్ అండ్ వైని. ఓకే, ఈ విధంగా నాకు ఎక్స్ అండ్ వై నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఒక ఎస్కేలర్న్ యొక్క మెథడ్ అనమాట, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఓకే, ఇది ఒక మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ వై నేను ఒక ప్రీ ప్రాసెసింగ్ చేసిన ఈ డేటా నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను, క్యాపిటల్ ఎక్స్ వై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ట్రైన్ సైజ్ నేను మెన్షన్ చేస్తాను 0.5. మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. 0.5 వచ్చేసి నేను ఒక ట్రైన్గా యూజ్ చేస్తాను, ఇంకొక 0.5 ఇంకొక హాఫ్ డేటా సెట్ వచ్చేసి నేను ట్రైనింగ్గా టెస్ట్గా యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా ట్రైన్ సైజ్ 0.5 మెన్షన్ చేస్తే అలాగే టెస్ట్ సైజ్ కూడా 0.5 ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్ స్టేట్ వచ్చేసి నేను 100 చూస్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆల్వేస్ నా ప్రిడిక్షన్ కాన్స్టెంట్గా రావాలంటే ఇక్కడ ర్యాండమ్ స్టేట్ అనేది ఆల్వేస్ మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఇక్కడ నాకు 4 పార్ట్స్ వచ్చింది అనమాట, ఎక్స్ ట్రైన్, ఎక్స్ టెస్ట్, అలాగే వై ట్రైన్, వై టెస్ట్. ఓకే, మనం ఇప్పుడు మోడల్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఎన్సెంబుల్ టెక్నిక్ అనమాట. ఇక్కడ ఫ్రమ్ ఎస్కేలర్ ఎన్సెంబుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది ఒక వన్ ఆఫ్ ద ఎన్సెంబుల్ టెక్నిక్స్ కాబట్టి ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ ఇది వచ్చేసి మన క్లాస్. ఇక్కడ నేను ఆ ర్యాండమ్ ఫారెస్ట్ ఇది నాకు ఆబ్జెక్ట్ యాక్సెస్ చేస్తున్నాను ఈక్వల్ టు ర్యాండమ్ ఫారెస్ట్ నా క్లాస్. ఇక్కడ ర్యాండమ్ ఫారెస్ట్ డాట్ ఫిట్ నేను ఏం చేయాలి, నేను మోడల్ని ట్రైన్ చేయాలంటే ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేయాలి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే మోడల్ అనేది ట్రైన్ అయిపోతుంది, నాకు మోడల్ అనేది ట్రైన్ అయిపోయింది ఫిట్. ఈ యొక్క మెథడ్ పాస్ చేసి మన ఆబ్జెక్ట్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే మనకు మోడల్ అనేది ట్రైనింగ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి మెయిన్లీ ఏంటంటే ఇంప్యూరిటీ ఇవన్నీ మనం ఆల్రెడీ డెసిషన్ ట్రీలో మనం డిస్కస్ చేసాం కాబట్టి ఈ యొక్క ఎస్టిమేటర్స్ వచ్చేసి ఎన్ని డెసిషన్ ట్రీస్ అనేవి మనకి ఉన్నాయో ఇది చెప్తుంది. నెక్స్ట్ ఎన్ జాబ్స్ ఏంటంటే మన ప్రాసెసింగ్ని బేస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓఓబి స్కోర్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ బ్యాగ్ శాంపిల్స్ అనమాట. ఓకే, ఈ యొక్క స్కోర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ ఫాల్స్ అనేది ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ట్రైన్ డేటా అనేది ఆల్వేస్ 1/3 అనేది చూస్ చేసుకోకూడదు అనమాట. మోర్ దాన్ 1/3 అనే డేటా అనేది మనం ట్రైనింగ్ అనేది యూస్ చేయకూడదు అనమాట. ఓకే, అందుకోసం మనం ఈ యొక్క పారామీటర్స్ ఈ యొక్క మెయిన్లీ మనం అండర్స్టాండ్ చేసుకునేది ఇది. ర్యాండమ్ ఫారెస్ట్ ర్యాండమ్ స్టేట్ ఏంటంటే ఆల్వేస్ మనం ఫిక్స్డ్కి కావాలి అంటే మన యొక్క ఈ యొక్క స్టేట్ని మనం చూస్ చేస్తాము. ఇక్కడ మన మ్యాక్స్ డెప్త్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదన్నమాట. ఇనీషియల్గానే మనకి ప్రిడిక్షన్ పవర్ అనేది చూడండి 0.92 అనేది వచ్చిందనమాట. ఇక్కడ మనం నేను ఏమీ అడ్జస్ట్ చేయలేదు, వితౌట్ అడ్జస్టింగే మనకి ప్రిడిక్షన్ అనేది వచ్చింది. మనం ఆల్రెడీ మన ఇంట్రడక్షన్లో మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ టెస్ట్ నేను పాస్ చేసి వై ప్రిడిక్షన్ అనేది వస్తుంది. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇది ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే మనకు వై ప్రిడిక్షన్ వస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే యాక్యురసీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ డేటా ఏముంది, నెక్స్ట్ మన ప్రిడిక్షన్ డేటా ఏమొచ్చింది. ఓకే, ఇప్పుడు మనము యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మెథడ్స్ ఉన్నాయి. మీన్ స్క్వేర్ ఎర్రర్ వచ్చేసి వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్. నేను ఈ 2 పాస్ చేసే వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్. ఓకే, ఈ యొక్క రెండింటిని పాస్ చేసి ఏంటంటే మనం మీన్ స్క్వేర్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ స్కోర్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఎస్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ ఆఫ్ మీన్ స్క్వేర్కి అప్లై చేస్తే మనకి రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మన యొక్క మెయిన్ పారామీటర్స్ మనం రిగ్రెషన్లో క్యాలిక్యులేట్ చేసే అన్ని పారామీటర్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ మనం మెయిన్లీ ఆర్ స్కోర్ అనమాట. మన ఎఫిషియన్సీ 0.92 అనమాట. అంటే ప్రిడిక్షన్ పవర్ అనేది హెవీ హైయెస్ట్ ఉందన్నమాట ఈ రిగ్రెషన్లో, మనకి ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్లో. ఓకే, ఈ యొక్క డేటాని యూజ్ చేసుకొని మనం మోడల్ని ట్రైన్ చేసాము. ట్రైన్ చేయాలంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫిట్కి ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ పాస్ చేస్తే ఈ యొక్క ఆబ్జెక్ట్కి మనకు డైరెక్ట్గా ట్రైన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రిడిక్షన్ అనమాట. సేమ్ ఆబ్జెక్ట్ డాట్ ప్రిడిక్ట్ అనే ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే మనకు వై ప్రిడిక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క ఎక్స్ టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ ఈ 2 యూజ్ చేసేసి వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ ఈ 2 యూజ్ చేసి మన ప్రిడిక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఈ విధంగా మనకు ఆర్ స్క్వేర్ అనేది వచ్చింది. ఎక్కువ ఆర్ స్క్వేర్ 0.2 వచ్చింది కాబట్టి నియర్ టు 1 ఉంది కాబట్టి ఇది 91% మనకి యాక్యురసీ వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం మోడల్ అనేది ట్రైన్ చేయొచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క ర్యాండమ్ ఫారెస్ట్లో. అదేవిధంగా మనం ఏంటంటే ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇంపుట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకే, నేను ఇక్కడ డేటా ఏంటంటే కైఫోసిస్ గురించి మనం ఇక్కడ చూద్దాము. ఈ కైఫోసిస్ వచ్చేసి నాకు టార్గెట్ డేటా. ఓకే, అదేవిధంగా నేను ఇక్కడ ఈజీగా మెన్షన్ చేశాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కైఫోసిస్ వచ్చేసి నాకు టార్గెట్ వై డేటా, ఏజ్, నెంబర్, స్టార్ట్ వచ్చేసి నాకు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనమాట. X1, X2, X3. నేను ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. వైట్ ట్రైన్, వైట్
ఎక్స్ ట్రైన్. ఓకే, ఇది ఒక ట్రైనింగ్ డేటా కాబట్టి నేను ఇక్కడ మోడల్ని ట్రైన్ చేయడం కోసం ఈ 2 పార్ట్స్ నేను యూజ్ చేయాలి. అదేవిధంగా టెస్ట్ చేయడం కోసం ఈ యొక్క 2 పార్ట్స్ నేను యూజ్ చేయాలి. ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే నాకు వై ప్రిడిక్షన్ వస్తుంది. అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట, యాక్యురసీ ఎంత యాక్యురసీ ఉంది అని. ఓకే, ఈ విధంగా మనము యాక్యురసీ ఇప్పుడు సిమిలర్ వే నేను పాండాస్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఒక లైబ్రరీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. పాండాస్ యాజ్ పీడీ, నా అలియస్ నేమ్, డేటా సెట్ పీడీ డాట్ రీడ్ సిఎస్సి నా ఒక మెథడ్ యూజ్ చేసుకొని ఈ కైఫోసి సిఎస్వి నేను యాక్సెస్ చేసుకున్నాను సేమ్ డేటాని. ఓకే, నేను నాకు ఫస్ట్ 5 రికార్డ్స్ డిస్ప్లే చేయాలంటే డేటా సెట్ డాట్ హెడ్. ఓకే, నాకు ఫస్ట్ 5 రికార్డ్స్ అనేది డిస్ప్లే అయింది. నేను ఇక్కడ ఎక్స్లో ఏంటంటే కైఫోసిస్ డ్రాప్ చేసి రిమైనింగ్ అన్ని తీసుకుంటున్నాను. అంటే ఏజ్ నెంబర్ స్టార్ట్ వచ్చేసి ఎక్స్గా నేను ట్రీట్ చేసుకున్నాను, వై వచ్చేసి కైఫోసిస్. నేను ఇక్కడ ఎక్స్ డిస్ప్లే చేస్తే ఏజ్ నెంబర్ స్టార్ట్ డిస్ప్లే అయింది ఇక్కడ. అదేవిధంగా నేను కిందకి వెళ్ళి చూస్తే ఇక్కడ నాకు వై వచ్చేసి ఓన్లీ కైఫోసిస్, అంటే ప్రజెంట్ ఉందో ఆబ్సెంట్ ఉందో అనేది ఇది ఉందన్నమాట. ఓకే, ఈ విధంగా డేటా ప్రీ ప్రాసెసింగ్లో నాది ఏది ఎక్స్, ఎక్స్ అంటే X1 X2 X3 అని అన్నీ ఉన్నాయి అనమాట. ఓకే, ఈ విధంగా నేను డేటా సెట్ అనేది నేను ఇది ఎక్స్గా చూస్ చేసుకున్నాను, ఈ 3 టర్మ్స్, ఈ 3 కాలమ్స్, ఇది వచ్చేసి వై. ఓకే, నేను ఇక్కడ డేటాని స్ప్లిట్ చేయాలి. మనకి ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ యొక్క మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏజ్ స్టార్ట్ ఇవి ఉన్నాయి కదా, ఈ 3 నేను ఇక్కడ పాస్ చేశాను ఎక్స్, వై వచ్చేసి మన కైఫోసిస్. ఓకే, నేను ఇక్కడ టెస్ట్ సైజ్ వచ్చేసి నాకు 0.3 మెన్షన్ చేస్తాను. అంటే ట్రైన్ సైజ్ వచ్చేసి 70% ఉంది. ఇక్కడ చూస్తే మీకు ట్రైన్ సైజ్ నాకు మ్యాక్స్ శాంపుల్ తీసుకున్నాను అంటే 0.7, ఓన్లీ టెస్ట్ సైజ్ వచ్చేసి ఓన్లీ 30% తీసుకున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా నేను డేటాని స్ప్లిట్ చేసుకున్నాను. నెక్స్ట్ ర్యాండమ్ స్టేట్ అనేది ఆల్వేస్ మనకు మెన్షన్ చేయాలి, లేకపోతే ఆల్వేస్ మనకి ప్రిడిక్షన్ అనేది ఆల్వేస్ చేంజ్ అయిపోతుంది. కాన్స్టెంట్గా ఉండడం కోసం ఈ ర్యాండమ్ స్టేట్ అనేది మెన్షన్ చేయాలి. నాకు ఇక్కడ ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ అండ్ వై టెస్ట్ అనే వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనము ఎస్టిమేటర్స్ వచ్చేసి ఏంటంటే మనము నార్మల్గా ఎప్పుడు యూస్ చేస్తామో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేను డేటాని ఏంటంటే ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్, వై ట్రైన్ అండ్ వై టెస్ట్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాము. ఓకే, నార్మల్గా ఎస్టిమేటర్స్ ఏంటంటే నార్మల్గా ఎన్ని డెసిషన్ ట్రీస్ అనేవి, ఎన్ని డెసిషన్ ట్రీ క్లాసిఫైర్ అనేది మనం యూస్ చేయాలో ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ క్రైటీరియా మన ఎంట్రోపీ, నెక్స్ట్ జాబ్ వచ్చేసి ప్రాసెసింగ్ ఎన్ని ప్రాసెసర్స్ అనేవి ఉండాలి. ఇక్కడ 1 మెన్షన్ చేస్తే 1 ప్రాసెసర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏం మెన్షన్ చేయకపోతే నో లిమిట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఎన్సెంబుల్ టెక్నిక్లో ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ అనేది యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ యాక్యురసీ స్కోర్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ నుంచి ఎస్కేఎల్ఆర్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము, ఇది ఇంపోర్ట్ ట్రీ. ఓకే, నాకు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ ఆర్ఎఫ్సి ఇది ఒక నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, నాకు క్లాస్ యాక్సెస్ చేసుకున్నాను. నేను ఇక్కడ క్రైటీరియా ఎంట్రోపీ ఆర్ నెక్స్ట్ మెథడ్ ఏముంటుంది నార్మల్గా మనకి ఎంట్రోపీ ఆర్ మనకి ఇక్కడ చూస్తే డెసిషన్ ట్రీలో ఏంటంటే మనకి క్లాసిఫైర్లో మనకి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఎంట్రోపీ అండ్ జీనీ. ఓకే, ఈ 2 మెథడ్స్లో మనకి ఏంటంటే ఇంప్యూరిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ ఏంటంటే ఎంట్రోపీ మెథడ్ యూజ్ చేసుకొని నేను ఇక్కడ మోడల్ని ట్రైన్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవడం క్రైటీరియా వచ్చేసి జీనీ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఆల్వేస్ ఎంట్రోపీ జీనీ ఎనీ మెథడ్ మనం యూజ్ చేసుకొని ఈ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిట్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్ నేను పాస్ చేస్తున్నాను. సిమిలర్ వే మనం ఆల్రెడీ రిగ్రెషన్ ఎలా అప్లై చేసామో సిమిలర్ వే. అదేవిధంగా నేను ప్రిడిక్ట్ చేయాలంటే ఆర్ఎఫ్సి ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్ పాస్ చేస్తే మనకు వై ప్రిడిక్షన్ వస్తుంది. ఓకే, ఈ విధంగా నేను ఎక్స్ టెస్ట్ పాస్ చేసి నాకు వై ప్రిడిక్షన్ అనేది వస్తుంది, ఎక్స్ టెస్ట్ పాస్ చేసి నాకు వై ప్రిడిక్షన్ వస్తుంది. అప్పుడు నేను వై టెస్ట్కి వై ప్రిడిక్షన్ మనం ఇప్పుడు యాక్యురసీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, నార్మల్గా ఇక్కడ నేను కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్లో నేనంటే వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ నాకు యాక్చువల్గా డేటా ఏముంది, నాకు ప్రిడిక్షన్ డేటా ఏముందో, నాకు యాక్చువల్ని నేను ఏంటంటే ఈ కాలంలో నేను డిస్ప్లే చేసుకున్నాను, ఇది యాక్చువల్ డేటా. నెక్స్ట్ ప్రిడిక్షన్ డేటా వచ్చేసి ఈ కాలం ఇలా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హీట్ మ్యాప్ నేను డిస్ప్లే ఈ సీబోన్ ప్యాకేజ్ని వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క గ్రాఫ్స్ని మనం డిస్ప్లే చేస్తాం అనమాట, హీట్ మ్యాప్ని. ఓకే, ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ మెట్రిక్స్ నేను ఇక్కడ పాస్ చేశాను. ఇక్కడ పీడీ వచ్చేసి పాండాస్ నుంచి క్రాస్ ట్యాబ్ ఫంక్షన్ అనేది ఉంది, దీనిలో వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ యాక్యురసీ డేటాని మనం ఇక్కడ పాస్ చేయాలి. వై టెస్ట్ నా యాక్చువల్ డేటా ఏముంది, ప్రిడిక్షన్ డేటా ఉంది. అప్పుడు మనకి ఏంటంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ మనం డిస్ప్లే చేయాలంటే ఇక్కడ సీబోన్ అనేది నేను యూజ్ చేస్తున్నాను, సీబోన్ డాట్ హీట్ మ్యాప్. ఈ కన్ఫ్యూజన్ మెట్రిక్స్ నేను ఇక్కడ పాస్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇలా గ్రాఫ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఉంది, అదేవిధంగా ప్రిడిక్షన్ కూడా ప్రజెంట్ ఉంది అంటే ఇది కరెక్ట్ ప్రిడిక్షన్. అదేవిధంగా యాక్చువల్గా వచ్చేసి ప్రజెంట్ ఉంది, అదేవిధంగా ప్రిడిక్షన్ కూడా ప్రజెంట్ ఉంది అనుకోండి, అప్పుడు ఇది కూడా కరెక్ట్ ప్రజెంట్. ఓకే, ఈ 2 వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ప్రిడిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ ప్రజెంట్ ఆబ్సెంట్ ఉంది, అలాగే ప్రిడిక్షన్ కూడా ఆబ్సెంట్ ఉంది ఇక్కడ చూడండి ఈ కాలంలో, అంటే ఇది కరెక్ట్. అదేవిధంగా యాక్చువల్లో ప్రజెంట్ ఉంది,
ప్రిడిక్షన్లో కూడా ప్రజెంటే ఉంది, అంటే ఇది కూడా కరెక్ట్. ఈ 2 మెట్రిక్స్ వచ్చేసి కరెక్ట్, ఈ ట్రూ వచ్చేసి రాంగ్ అనమాట. అంటే అవుట్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉన్నాయి, 25 ఉన్నాయి, అవుట్ ఆఫ్ 25 4 రాంగ్ వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం యాక్యురసీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి యాక్యురసీ స్కోర్ అనేది ఒక ఏపీఏ ఉంది. సిమిలర్ వే వై టెస్ట్ అండ్ వై ప్రిడిక్షన్ నేను పాస్ చేస్తే యాక్యురసీ స్కోర్ అంటే 0.8% యాక్యురసీ వచ్చింది మనకి. ఇనీషియల్గా ఏంటంటే ఈ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ నుంచి మనము ఈ యొక్క డేటా సెట్ యూజ్ చేసుకొని 0.85 యాక్యురసీ అనేది గెయిన్ చేసాము. ఓకే, నార్మల్గా ఇదేంటంటే ఈ అల్గారిథం యూజ్ చేసి ఏంటంటే మనం ట్రైన్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్లీ ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ మోడల్లో కూడా మనం ఈ యొక్క ర్యాండమ్ ఫారెస్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. నార్మల్గా ఏంటంటే డెసిషన్ ట్రీ అనేది ఏంటంటే ఈజీగా ఓవర్ ఫిట్ అవుతుంది, బట్ మనకి ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఓవర్ ఫిట్ అనేది అవ్వదు. అండ్ హై కాంపిటీషనల్ పవర్ అనేది ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనకి కాంపిటీషనల్ పవర్ అనేది హైయెస్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇక్కడ మనకి ఒక డెసిషన్ ట్రీతో మనం బిల్డ్ చేయాలంటే ఓన్లీ ఇది ఒకటి సరిపోతుంది. అదేవిధంగా నాకు ర్యాండమ్ ఫారెస్ట్ నేను బిల్డ్ చేయాలంటే మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ని కావాలి, కాబట్టి హైయెస్ట్ కాంపిటీషనల్ పవర్ అనేది కావాలి మనం ఇది ఒక ర్యాండమ్ ఫారెస్ట్ని మనం బిల్డ్ చేయాలంటే. ఓకే, నార్మల్గా ఏదేంటంటే మన డిఫాల్ట్ పారామీటర్స్ నుంచి మనం ఇక్కడ హైయెస్ట్ మనం గెయిన్ చేసాం, కాబట్టి నార్మల్గా ఇది మనం మెయిన్లీ రియల్ టైంలో మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి కేటగోరియల్, బైనరీ అండ్ కంటిన్యూస్ డేటా అన్ని డిఫరెంట్ డేటాస్ని మనం హ్యాండిల్ చేస్తుంది. మనకి ఏ టెక్నిక్ అనేది ఇంత ఎఫెక్టివ్గా అనేది వర్క్ చేయదు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, థ్యాంక్ యూ.